త్వరలో భూముల విలువలు పెంపంట. భూభారతి ప్రక్రియ దాదాపు కంప్లీట్. అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదల. 15 నుంచి 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి. నాకు ఏ ఎమ్మెల్యేతోనూ విభేదాలు లేవు. చిట్చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. త్వరలో భూముల విలువలు పెంచనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. భూభారతి ప్రక్రియ దాదాపు పూర్తయిందని, త్వరలో అందుబాటులోకి తెస్తామంటూ, దీని అమల్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని, స్లాట్ విధానాన్ని తీసుకొచ్చి ఆధార్తో లింక్ చేస్తామంటూ, కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యేలా చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు. మొదటగా రాష్ట్రంలో 15 చోట్ల పైలట్ ప్రాజెక్టుగా తీసుకొస్తున్నామని, అక్కడ ఎదురైన ఇబ్బందులను అధిగమించి స్టేట్ వైడ్గా విస్తరిస్తామంటూ చెప్తున్నారు. ఇక ఎల్ఆర్ఎస్కు ఆశించిన స్పందన ఉందని, పొడిగించాలని ఆలోచన ఇప్పటివరకు లేదని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎల్ఆర్ఎస్ పేమెంట్ అయ్యాక సింగిల్ కేసు సైతం మిస్ అవ్వదని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు ధృవీకరణ పత్రం ఇస్తుందంటూ, ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ఈ నెల 31 వరకు గడువు ఉందని, ఈలోగా చేసిన వారికి 25% డిస్కౌంట్ లభిస్తుందని చెప్పారు. రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్ తప్పనిసరి అని, మ్యాప్ లేని వాళ్లకు సైతం సర్వే చేయించి నిర్ధారిస్తామంటూ మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇక 10,956 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు రాష్ట్రంలో విఎల్ఓ పోస్టులకు మంజూరు ఇచ్చామని, ఇందుకు ఇంటర్మీడియట్ అర్హత పెట్టామంటూ పొంగులేటి ఒక కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా ధరణి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి భూవాదాలు, ధరణితో అనేకమైనటువంటి భూదందాలు, ధరణితో అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు, ధరణితో అనేకమైనటువంటి భూదాన భూములు, ప్రభుత్వ భూములు, ఇక ఇవన్నీ కూడా కొంతమంది కలెక్టర్లు చేయబట్టి మనం చూసినాం. మల్కాజ్గిరి, మేడ్చల్, రంగారెడ్డి కలెక్టర్గా పనిచేసినటువంటి ఆయన పేరు మర్చిపోయిన ఆయన ఈడీ ముంగల ఒక 2 రోజుల పాటు గంటల తరబడి విచారణ ఎదుర్కొన్నాడు అమయ్ కుమార్. సో అటువంటి వాళ్ళు ప్రభుత్వ భూములు కూడా ప్రైవేట్ చేయడము, ఎన్ఓసీలు ఇవ్వడము, సంతకాలు పెట్టడం, కథాకారకం అంతా కూడా జరిగింది. బట్ భూభారతి వచ్చిన తర్వాత అటువంటి ఏ రకమైన అవినీతికి తావునివ్వం. ఖచ్చితంగా భూముల రేట్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ యథేచ్ఛగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా 10-15 నిమిషాల్లోనే మీరు పట్టా పాస్ పుస్తకం తీసుకోవచ్చు, ఈజీగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒక 15 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ఈ భూభారతిని ఇంప్లిమెంట్ చేసి అక్కడ వచ్చినటువంటి చిక్కులను, వివాదాలని సరిచేసి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని అమలు చేస్తామని చెప్తారు. సో దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు, రైతన్నలు కావచ్చు, అప్పుల బాధ లేకపోతే పిల్లగాడి చదువుకో, పిల్ల లగ్గానికో మీరు అమ్ముకోవాలనుకుంటున్నటువంటి భూములను దయచేసి అమ్ముకోకండి. 4 రోజులు వెయిట్ చేయండి. రెవెన్యూ శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు భూముల రేట్లు పెరుగుతాయని. అడ్డెడుకు, పావుషరకు, ఆటనకు, శారణకు, ఉద్దెలకు ఉత్తగా మీరు ఎవడో వచ్చి అడిగితే మీరు భూములు అమ్ముకోకండి. 4 రోజులు అయితే రేట్లు పెరుగుతాయట. సో ఓవైపు RRR వస్తూ ఉంది, ఇంకోవైపు 4th సిటీలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో మీరు ఉత్తగానే భూములు అమ్ముకుంటే మాత్రం భవిష్యత్తులో మీరు కొనలేనటువంటి పరిస్థితి. ఇవాళ 10 గుంటల భూమి రేపు ఎకరగా వాల్యూగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా కుంటకు ₹1,00,000 పెడితే రేపొద్దున కుంటకు 10 లక్షలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆలోచించి చూచి ఈ యొక్క భూముల వివరంలో మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో రేట్లు పెరుగుతాయి, భూముల రేట్లు పెరుగుతాయి అంటారు. కాబట్టి ఈ భూభారతి ప్రక్రియ దాదాపు కంప్లీట్ అయింది. అమల్లోకి వచ్చిన వెంటనే తెలంగాణలో భూముల రేట్లు పెరుగుతాయని చెప్తారు. కాబట్టి సో తెలంగాణ ప్రజల మీరు అమ్మేటోళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి, మరి లేకపోతే అంతే కథ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఏమున్నాయో మనకు హైలైట్గా ఏం కనిపిస్తున్నాయి, ఒక్కసారి ఏమైనా మిస్ అయినామా? ఆల్మోస్ట్ అన్ని దినపత్రికల్లో కూడా మనకు దీని గురించే కనిపిస్తూ ఉంది. ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పేసి ఇది మనం ఆల్మోస్ట్ అన్నిట్లో చూసినాం. ఇక రైట్, ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినట్టే. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం తెలంగాణ రాజకీయాలు మాత్రం రోజు రోజుకు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. అసెంబ్లీ వార్ కూడా ముదురుతూ ఉంది.